ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ కేశవరావు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ 1 నియామక పత్రాలు దాదాపు 562 మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క పోరాటం, రాష్ట్ర వనరులు, రాష్ట్ర ప్రజల సంపద, ఆత్మగౌరవం, వీటితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఆనాటి యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పార్లమెంటులో బలం లేకపోయినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల కలల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక దశాబ్ద కాలం ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్యోగాల ప్రస్తావన లేకుండా, దానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండానే ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల వయసు కూడా అయిపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నేను కానీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈత మంత్రిమండలి సభ్యులు కానీ 10 ఏళ్లు నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన
పోరాటం చేశాం, చెప్పాం. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడాం, చట్టసభల్లో మాట్లాడాం. దశాబ్ద కాలం అయిపోతా ఉంది, పాపం వాళ్ళ వయసు అయిపోతా ఉంది. భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పోటీలో పాల్గొనటానికి పనికొచ్చే వయసు కూడా దాటిపోతా ఉన్నారు. కనీసం కనికరం ఉండాలా. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పదే పదే పోరాటం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను చూస్తున్న నాతో అనేక సందర్భాలు ప్రత్యేకంగా కలిసినప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల అవసరాలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో కూడా అన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ప్రక్షాళన చేస్తున్నాం, క్యాలెండర్ని ప్రకటిస్తున్నాం. వాళ్ళు ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ చేసుకోవటానికి కావలసిన నిధుల్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిలీజ్ చేస్తూనే పోవాల్సిందే. వాళ్ళ కోసమే అసలు ఈ రాష్ట్రం ఏర్పడింది. అశ్రద్ధ చేయొద్దని చెప్పి ఏమాత్రం రాజకీయ సంబంధమైనటువంటి దాంట్లో చొప్పించకుండా బహుశా నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించి పూర్తిగా సభ్యుల్ని కూడా ట్రాన్స్పరెంట్గా నియమించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ని ప్రకటించడమే కాదు, ఆ ఉద్యోగాలు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే చివరికి మీ రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే ఈ రోజు వరకు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ఒక వ్యవసాయ కూలికి సంబంధించిన బిడ్డడు, ఒక పారిశుద్ధ కార్మికుల కుటుంబానికి సంబంధించిన పిల్లవాడు, ఒక పంచర్లు వేసుకునే కుటుంబానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ ఓర్చి రూపాయి పోగేసి బిడ్డలను చదివిస్తే అందులోంచి వచ్చినట్టు అనేక మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పరీక్షల్లో మీరు పాస్ అయ్యి రాష్ట్ర ఏలటానికి పనికొచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఇవాళ పొందుతూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు గుండె లోతుల్లో ఉంచేట్టు ఆనందం, అటువంటి సామాజిక పరిస్థితుల్లోంచి ఇచ్చి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర సర్వీస్ ఎన్నికై ఈరోజు నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం, మీ ఆనందాన్ని చూస్తూ సంతోషపడే మీ తల్లిదండ్రుల గుండె చప్పుళ్ళన్నింటినీ విని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. ఇదే కదా ఆనాటి యువతీ యువకులు ఈ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది.
ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతి యువకులు ఉరికంబాలెక్కింది, అగ్నికి ఆహుతైంది, అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంది. వారి లక్ష్యాలు నెరవేరుస్తున్నందుకు ఆ నెరవేర్చే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేదవాడు దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన దాదాపు 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి వారందరూ ఈరోజు భూమి పూజ చేసుకొని ఇళ్ళు కట్టుకుంటూ ఉంటే ఆ పేదవాళ్ళు పడుతున్నటువంటి అనుభూతి, ఆ పేదవాళ్ళ ఆనందాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సంతోషించిందో అదేవిధంగా ఈరోజు ఈ 562 మంది గ్రూప్ 1 పాస్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు మీరందరూ పొందుతూ ఉంటే అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆనందపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబెట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల మేధస్సుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి సమానంగా పంచబడాలని, తద్వారా ఆనాడు కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి సామాజిక న్యాయం చేయాలని, తద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీపడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి సంకల్పమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సహచర మిత్రులు అందరూ చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వనరులతో పాటు మానవ వనరులు కూడా అద్భుతమైనటువంటి మానవ వనరులుగా సానబట్టి ప్రపంచానికి అందించటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. తద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్య ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని, విద్య ద్వారా మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు ఎదగలుగుతాడని నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకటే కాదు, పుట్టిన ప్రతి బిడ్డకి చదువు చెప్పించాలి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూల్ అయినా ఈ సంవత్సరం స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారే ప్రత్యేకంగా విద్యాశాఖను చూస్తా ఉన్నారు. ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్, గేమ్ చేంజర్. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం. ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే, వైద్యం నుంచి మొదలు పెడితే, ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి చీఫ్ సెక్రటరీ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సమాజం, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే 30-35 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి కలిగేటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు. ఈ అందుకోబోయేటువంటి అదృష్టాన్ని
ప్రజా సంక్షేమం కోసం, సామాజిక హితం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకొని అడుగులు ముందు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా అందరి ఆశ ఒక్కటే, నగరం అభివృద్ధి చెందుతా ఉంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది, మూసీ రిజర్వేషన్ జరగబోతా ఉంది, హైదరాబాద్ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. రైజింగ్ తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రం ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అందుకే అనేక ప్రణాళికలు తీసుకొని ఈరోజు వచ్చినటువంటి 562 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ 1 మీ అందరూ పొందినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు. ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం మాత్రం. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా నిరంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా జరుగుతూనే ఉంటాయి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో, మాలాగనే వీళ్ళు కూడా ఉన్నారేమో తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్ది మంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను పదే పదే ఉటంకించాను. అత్యంత పేద కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ స్థితిగతులు చూస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగొచ్చారు తప్ప ఎవరు దయాదాక్షిణ్యాలతో రికమెండేషన్లతో వాళ్ళు ఎదిగి రాలేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే అడుగు వెనక్కి వేసేది లేదు, ఇచ్చిన మాటను తప్పేది లేదు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం, ఈ యజ్ఞం ముందుకు నడవాల్సిందే. అనేక మంది ఈ యజ్ఞ క్రతువుని రాక్షసుల్లాగా వచ్చి విచ్ఛిన్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు తట్టుకొని కూడా ఈ నిరుద్యోగ యువతీ యువకుల విజయాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో అడుగు ముందుకు ఈ విజయాలన్నింటినీ అందిస్తా ఉంది. అందుకే విజయం సాధించినటువంటి లబ్ధిదారులందరికీ, అంటే విజయాన్ని సాధించినటువంటి గ్రూప్ 1 సాధించిన మీకు, మీ తల్లిదండ్రులకి అందరికి కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రణాళికల్ని భవిష్యత్తులో మీరు ముందుకు తీసుకొని పోవాలని, మేము తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని డెలివరీ మెకానిజంలో మీరు కూడా ఈ యజ్ఞంలో ఒక భాగస్వాములు కావాలని, అంతిమంగా మీది మాది మనందరిది ఒకటే లక్ష్యం, తెలంగాణ రెపరెపలాడాలి, తెలంగాణ రైజింగ్ కావాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొడుతున్నటువంటి అందరినీ పక్క తప్పి మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాల్సి, అదే మేమందరం కోరుకునేది. ఈ ప్రక్రియలో సహకరించినటువంటి అనేక మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆ చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సభ్యులకు కానీ, ఇతరత్ర ఉద్యోగ వ్యవస్థలకు కానీ, మీ అందరికి కానీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. డౌన్ టు ద అర్త్ అనే మాట వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
గ్రూప్ 1 ఉద్యోగాల నియామక కొలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు మంత్రివర్గ సహచరులు వాకిటి శ్రీహరి గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న 562 మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్తు. మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందల 10 పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టాను. అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్నని మీరు అనుకునే విధంగా 10 పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు నా కుటుంబ సభ్యులు, తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు. మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసిచ్చిన నోటు ఇతరుల ఆలోచనలో నాకు అవసరం లేదు. నా మనసులో, నా ఆలోచనలో, నా విధానంలో ఏమున్నదో, మీ భవిష్యత్తుకు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడిగా, మీలో ఒకడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాధ్యత. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జాతిని కదిలించిన ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో, వాళ్ళ అవగాహన లోపమో
ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం అని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు ఆ బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు. ఒక ఉపాధి హామీ కూలి కుటుంబ సభ్యులై ఉండొచ్చు. మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు. లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు. లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700 అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700 స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు. వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలే. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది. ఏ ఒక్క రోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా? నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరినేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళకున్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని
చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. నేను బాధ్యత తీసుకున్న ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది, మీ ఆలోచనను పసిగడతారు, మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. నాకు దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు లక్ష్యమే మన ముందుండాలి తప్ప. అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి, ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించింది, అందుకే కొట్టగలిగాడు. నాకు కూడా మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట చౌరస్తాలను నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. ఇవాళ కేసులు వేసిన వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి.
లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చెయ్యకండి. ఇదొక గొప్ప అవకాశం. 40 సంవత్సరాలల్లా 562 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగినాయి. అంటే 7 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి 19 నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5%. మనం దేశానికి జీడిపిలో 5% ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం. ఆ రాష్ట్ర మోడల్, ఈ రాష్ట్ర మోడల్, ఏదో మోడల్, గుజరాత్ మోడల్ అంటారు. నేను అడుగుతున్న మా నవయువకులను, తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశానికి? మీ వల్ల కాదా? మనందరం కలిస్తే చేయలేమా? 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యంగా మనం పని చెయ్యాలి. ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. చివరగా ఒక్క మాట, అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు, మా బట్టి గారు నేను మాట్లాడుకుంటుంటాం. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట. కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట. ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట. అంటే గరం నుంచి నరం, నరం నుంచి బేషరం. ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది. ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి. పేదవాడు, నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి. మీ తల్లిదండ్రులు 90% ఇక్కడ ఉన్న వాళ్ళు పేదరికం నుంచే, మారుమూల ప్రాంతాల నుంచో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం, అధికారులు, ఆఫీసర్స్. ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది, ఎంతో బలం ఉంది. ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్, గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది. కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు. కానీ ఒక అధికారి, ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లన్నీ ఓపెన్ అవుతాయి. ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది, మీకొచ్చింది. మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ, ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా, 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనరబుల్ సీఎం గారు కొసమెరుపుగా ఇచ్చిన సందేశం ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్, మానవీయ స్పర్శ. ఇందాక డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ సీఎం అంటే కమ్ వాట్ మే అనే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ అంటే సున్నితము, సంక్లిష్టము, పవిత్రము, బాధ్యతాయుతము, ప్రతిష్టాత్మకమైన పదవే కాదు, ఒక ఛాలెంజింగ్ కమ్ వాట్ మే అనే సంకల్పంతో సాగుతున్న ముఖ్యమంత్రి గారి సందేశానికి మరొక మారు అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ప్లెడ్జ్. అందరు అభ్యర్థులంతా కూడా నిలబడాల్సిన కోరుతూ నేను చెప్పిన తర్వాత దాన్నే మీరు రిపీట్ చేయండి. కుడి చేయి ముందుకు పెట్టండి కుడి దయచేసి. చేయి ముందుకు పెట్టండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక ద్వారా గ్రూప్ 1 అధికారిగా నియమింపబడిన విభాగంలో చిత్తశుద్ధితో, కర్తవ్య నిష్ఠ, పారదర్శకంగా, సేవానిరతితో, అవినీతి రహితంగా, నిష్పక్షపాతంగా అభివృద్ధి, సంక్షేమ సాధనకు అంకితమవుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వందలాది కుటుంబాలకు నేత్రపర్వంగా ఈ ఉద్యోగ పర్వం ఆనందపర్వంగా సాగుతున్న వేదికపై ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా కొంతమందికి లాంఛనంగా నియామక పత్రాలు. డిప్యూటీ కలెక్టర్ కె లక్ష్మీ దీపిక. ఐ రిక్వెస్ట్ ఈ 35 మంది దయచేసి నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మీ దీపిక గారికి శుభాకాంక్షలు. ఇప్పుడు దాది వెంకటరమణ గారు. బాబు కార్డ్లెస్ ఇవ్వలేదు. కార్డ్లెస్ ఫోన్. డిప్యూటీ కలెక్టర్గా నియామక పత్రాలు అందుకున్న లక్ష్మీ దీపికకి, వెంకటరమణకి ఇప్పుడు బాణావత్ వనజ గారు. హలో. కొత్తపల్లి కుశల్ వంశీ. కొత్తపల్లి కుశీల్ వంశీ. డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రం అందుకుంటున్నారు కుశీల్ వంశీ. ఇప్పుడు డిఎస్పీలు వస్తున్నారు వేదికపైకి. పొలిమేర సుదర్శన్ రెడ్డి గారు. పోలీసులకు ఉండే గ్లామర్ ఏందో తెలుస్తుంది. ఆనరబుల్ డీజీపీ గారు. గూడెల్లి సృజన. వి సుధీర్ కుమార్. సిద్ధగోని సాయి మహేష్ గౌడ్. మహేష్ గౌడ్ గారికి అభినందనలతో ఇప్పుడు వద్దన్న చప్పట్లు కొడతారు. సామా సాత్విక, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్, 1-2 గోల్డ్ మెడల్స్ ఇన్ సౌత్ ఆసియన్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్ ఫ్రమ్ 2012 to 2018, కంటిన్యూస్లీ 6 years. డిఎస్పీగా సామా సాత్విక. తర్వాత ఎంపీడీఓ మస్తు మంది ఉన్నారు కదా, జోర్సే ఆవిడ పేర్సే దబ్బులు కొట్టండి. ఇప్పుడు
పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ వేకే శ్రీనివాస్. తర్వాత అణబేరి ప్రణయ్. నిజమైన భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది, మరి గ్రామ సంక్షేమం కోసం కృషి చేసిన పంచాయతీరాజ్ విభాగం కురువ క్రాంతి. తర్వాత ఇందాకే అనుకున్నాం చిత్తశుద్ధి ఉంటే చాలా మంచిది, మన విత్త లబ్ధి కావాలి. సిటిఓస్ కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు. అలాంటి చిత్తాన్ని విత్తాన్ని కలిపి నడవాలి సంక్షేమం కోసం అని చెప్పిన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో శ్రవణ్ కుమార్. తర్వాత బెస్త ప్రియాంజలి గారు. తల్లి ప్రియాంజలి గారికి శుభాకాంక్షలతో మొహమ్మద్ సాహితి గారు. తర్వాత మున్సిపల్ కమిషనర్స్ గా సేవలు అందించేందుకు కొండూరి రవళి గారు. సమ్రీన్ నాజ్ ఇర్షాద్. ఇప్పుడు వీళ్ళందరూ యువతి యువకులు ఆర్డర్ తీసుకోగానే మేడంలు సార్లు అవుతారు. తర్వాత దేవరకొండ సాయి ప్రియ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. తర్వాత మారపాక ప్రసాద్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ గా. తర్వాత కోశాగారం, ఇది చాలా ప్రధానమైంది. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ గా, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ లెక్చరర్స్ గా సిరికొండ అర్చన గారు. అమ్మాయి పేరులోనే సిరి ఉంది. పంకజ్ పాల్ గారు. తర్వాత కళానందిని గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ గా సేవలు అందించేందుకు నీలోఫర్ ఆజ్మీ గారు. ఎక్సైజ్ శాఖ మంత్రులు ఉన్నారు నీలోఫర్ ఆజ్మీ గారు. తర్వాత ఆహిజా కొల్లు గారు. నీలోఫర్కి శుభాకాంక్షలు, ఆహిజా కొల్లు. తర్వాత లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్యాడర్లో కేతం రాజవేణి గారు. బాణోతు పృథ్వీ నాయక్ గారు. తర్వాత కోడి పవన్ గారు. తర్వాత కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ వైద్య సాయి వివేక్నాథ్. సిరిమల్ల మానస. జిల్లా పంచాయత్ అధికారి కేడర్కి అంగరాజు నవీన్. తర్వాత జిల్లా రిజిస్ట్రార్ డి మోనికా రాణి. ఉపాధి కల్పనాధికారి బీనబోయిన సాత్విక యాదవ్. సంస్కరణలకు సంబంధించి
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ దురిశెట్టి విజయ్ కుమార్. తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చుంచు సాయి శ్రీజ. బీసీ వెల్ఫేర్ ప్రభాకర్ సార్, బీసీ వెల్ఫేర్. తర్వాత వెల్ది గోపీకృష్ణ ఆర్టీఓ సాబ్. తర్వాత కనపర్తి సుకీర్తి జైభీం జిల్లా సాంఘిక సంక్షేమాధికారి. తర్వాత గిరిజన సంక్షేమానికి జిల్లా అధికారిగా బి వెంకటేష్. వంగా ప్రీతిరెడ్డి ఎంపీడీఓ. తర్వాత బరీజా ఫరీద్ డిప్యూటీ కలెక్టర్. శంతన్ కుమార్ రెడ్డి. లావుడియా శ్రీకాంత్ నాయక్. ఆనరబుల్ పొన్నం ప్రభాకర్ గారు డిఎస్పిగా. తర్వాత మన సాధారణ పరిపాలనా శాఖ సేవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కగ్ ఐఏఎస్ గారి వందన సమర్పణ ఉంటుంది.